తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్థకం చేయనుందా? కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసే దిశగా పావులు కదుపుతోందా? శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభాపక్ష హోదా దక్కకుండా టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ శక్తి లేకుండా చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలు త్వరలోనే టీఆర్ఎస్లో తమ శాసనసభా పక్షాన్ని విలీనం చేస్తామని స్పీకర్కు లేఖను ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 88 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా 19 స్థానాల్లో గెలుపొందింది. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలను కూడా పార్టీ కాపాడుకోలేకపోతోంది. గులాబీ బాస్ ఆపరేషన్తో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతామని ప్రకటించారు. తాజాగా మరో 3 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ 3 కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంటుంది. టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా స్పీకర్కు లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేశారని తెలుస్తోంది. తాజాగా గండ్ర వెంకటరమణారెడ్డి, పోడెం వీరయ్య, జగ్గారెడ్డిలు కూడా టీఆర్ఎస్లో చేరితే విలీనానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి వారు కూడా సంతకం చేశారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమయ్యారు. వీలైతే ఈరోజు కాకపోతే 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లోకి విలీనం చేస్తున్నట్లుగా లేఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.